ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను ఉంచినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చదివినటువంటి ఒక వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడట. అలా మేలు చేయటమే కాదు, నీ పితరులందరికంటే కూడా నిన్ను ఆయన విస్తరింప చేయాలని ఆశపడుతున్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అంటే మన పితరుల అందరికంటే కూడా మన మీద ఆయనకున్నటువంటి దృష్టి ఒక ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకు అనంటే మనకు ఆయన మేలు చేస్తానని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. నా దేవుని బిడ్డలారా, మేలు చేయవారు ఒక్కడైనను లేరు అని దేవుని వాక్యము మరి రాయబడింది కదా. నిజమేనండి. ఒకవేళ మన బంధువులు, మన వాళ్ళు, అయిన వాళ్ళు, లేకపోతే ఉన్నవాళ్ళు మనకు మేలు చేస్తారు అనుకుంటే అది అబద్ధము, అపోహలే అని చెప్పాలా. ఎందుకనంటే మనకు మేలు చేయవారు ఎవరు లేరు. కానీ మనకు మేలు చేయక ఇప్పుడు ఒక మేలు అనేది లేకే మన జీవితంలో బాధ, నింద, అవమానము మరి కృంగిపోతూ నలిగిపోతూ ఉంటుండగా ప్రభు అంటాడు, ఎవరు నీకు మేలు చేసినా మేలు చేయకపోయినా నేను నీకు మేలు చేస్తాను, నీ పితరులందరికంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. ఆలోచించండి, యోసేపు జీవితంలో అక్షరాల ఈ వాక్యము నెరవేర్చబడింది. ప్రభు మేలు చేశాడు. ఎప్పుడు అనంటే మేలుకు ముందు కష్టాలు ఎదురయ్యాయి. యోసేపుకి భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు ఎదురయ్యాయి. ఆ తరువాత అతను ఊహించని స్థాయిలో దేవుడు అతన్ని నిలబెట్టాడు. తన యొక్క మరి రక్త సంబంధులందరికంటే కూడా దేవుడు అతన్ని హెచ్చించాడు. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క వాక్యం నీ జీవితంలో, నా జీవితంలో స్థిరపడులాగున, మనందరి పట్ల దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే ప్రభా, మేలు చేయవారు లేరు, ఒక్కరైనను లేరని నాయన మీరు సెలవిచ్చారు. అయ్యా, మాకు మేలు చేసి మా పితరుల కంటే మమ్మల్ని హెచ్చించు దేవుడు అని నాయన మీరు సెలవిచ్చారయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. మేలు కొరకు ఎంతరైతేనైనా అయ్యా ఎదురు చూస్తున్నారు, వారి జీవితాలలో మేలును అనుగ్రహించి అయ్యా వారిని నా ప్రభా అయ్యా మీరు విస్తరింపచేసినైనా అయ్యా కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.